మరెందుకొచ్చారు? చూడమ్మా, అక్షయ్ గురించి మర్చిపోయి కోడలిగా మా ఇంటికొచ్చి ఇదివరకట్లా కలిసుండమ్మా అని నీకు ఇదివరకు మేము చెప్పాం కదమ్మా. నువ్వందుకు ఒప్పుకోవడం లేదు. ఎలా ఒప్పుకుంటాను మావయ్య? ఆ విషయం మీద మీకు ఇవ్వవలసిన పూర్తి వివరణ ఇచ్చాను కదా. ఇంకొకసారి ఆలోచించమ్మా. ఇంకేం ఆలోచించలేను. నువ్విలాగే మొండితనంతో ఉంటే కుదరదు. మేము బ్రతిమలాడుతున్న కొద్దీ నువ్వు మరింత నెత్తికెక్కుతున్నావు. అదీగాక మేం అన్యాయంగా నిందలు వేశామని ఒప్పుకోవాలి అంటున్నావు. మేం ఒప్పుకోవడము జరగదు, నువ్వు మా ఇంటికి రావడము జరగదు. తెగేంతవరకు నువ్వే లాగుతున్నావు. అందుకే మేమొక నిర్ణయానికి రావడం జరిగింది. ఏంటది? ఇవ్వరా శ్రీకర్. తీసుకో. ఏంటవి? మన బంధం రద్దు చేసుకునే పేపర్స్, మన పెళ్లిని రద్దు చేసుకునే పేపర్స్. అంటే విడాకుల పేపర్స్. నువ్వు శ్రీకర్కి విడాకులిచ్చేస్తే మేము శ్రీకర్కి పెళ్లి చేసుకుంటాం. ఏ నాటికైనా తప్పు తెలుసుకుంటావు. నీ అనుమానాలన్నీ తొలగిపోయి నన్ను దగ్గరికి తీసుకుంటావనుకున్నాను. ఇలా నా ముందు విడాకుల పేపర్లతో నిలబడ్డానికి నీకు మనసు ఎలా వచ్చింది బావా? నీ మీద నేను చూపించిన ప్రేమాభిమానాలకు, నీకోసం నేను చూసిన ఎదురు చూపులకు, నీ గురించి పడిన బాధలకు, నీకోసం పెట్టుకున్న కన్నీళ్లకు, ప్రతి క్షణం నీ రాక కోసం ఓ ఎడారి కోయిలలా నిరీక్షిస్తున్నందుకు చివరికి నువ్వు నా దగ్గరికి ఇటువంటి బహుమతిని పట్టుకుని వస్తావా? భరించలేనంత బాధను నీ గురించి భరిస్తున్నాను. ఎందుకో తెలుసా? నీతో బంధం బలపడడం కోసం. మరణం కూడా మనిషిని ఒక్కసారి చంపుతుంది. నీ మనసు మాత్రం నా మనస్సుని ప్రతిరోజు చంపుతుంది. బిడ్డను వద్దనుకున్న దగ్గర మొదలైన నీ అనుమానం, అపార్థం, బంధం కూడా వద్దనుకున్న దాకా వచ్చి ఆగుతాయని